హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తెలుగోళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్స్ అని కానీ పండుగలు వస్తే వెంటనే మనం అరిసెల్లోకి వెళ్ళిపోతాము. సో అందరికీ ఇష్టమే, కానీ చేసుకునే ప్రాసెస్ అనేది కొంచెం టఫ్ అండి. నేను చెప్పనండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారని. ఎందుకంటే కష్టం 2-3 టైమ్స్ చేస్తేనే కానీ కరెక్ట్గా రాదు. ముందుగా 2 గ్లాసెస్ రైస్ని శుభ్రంగా కడుక్కొని 20 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పూట పూటకి వాటర్ చేంజ్ చేసుకుంటూ 20 గంటలు అయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేసుకుని 15 నిమిషాల పాటు ఇలా పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత మర పట్టించుకున్న లేకపోతే మిక్సీ పట్టుకున్న తడి అనేది ఆరకూడదండి, పిండి పొడి బారకూడదు. ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. పిండి అంతటిని రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. కంపల్సరీ ఇలా జల్లించుకోవాలండి. తర్వాత పిండి అనేది చల్లారిపోకుండా ఈ విధంగా ఒత్తుకొని పిండి అంతటిని కూడా ఈ విధంగా చేసుకుని మూత పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి అనేది ఆరిపోకూడదండి, తడిగానే ఉండాలి. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మందపాటి వెడల్పాటి గిన్నెలో 2 గ్లాసెస్ బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని పోసుకొని బెల్లానంతా కరిగించుకున్న తర్వాత ఒకసారి వడగట్టుకోవాలండి. వేరే గిన్నెలోకి వడగట్టుకొని మళ్ళీ ఇదే గిన్నెలోకి తీసుకోవాలి. వడగట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా రాళ్ళు కానీ ఇసుక కానీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మనం అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. ఈ విధంగా అంతటిని కూడా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ పాకాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. వేసినప్పుడు టంగం అనే సౌండ్ వస్తే అది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని ఇందులోకి వేసుకొని ఒకరు చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఒక చేత్తో తిప్పుకుంటూ ఇంకో చేత్తో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎవరైనా హెల్ప్ ఉంటే వారితో వేసుకోవచ్చు. ఈ విధంగా అంతటిని కూడా పిండి అంతటిని కూడా కలిపేసుకున్న తర్వాత బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి పొడిపిండి ఇందులో యాడ్ చేయకూడదండి. సో తడిపిండి అనేది కొద్దిగా ఎక్స్ట్రా మనం పక్కన పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకి పాకం లూజ్ అయినా కూడా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని దాని మీద మూత పెట్టుకుని కొద్దిగా చేతుల్లోకి ఉండలాగా చుట్టుకొని ఈ విధంగా కవర్ మీద కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన నువ్వులను స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని ఆయిల్ కాగిన వెంటనే ఈ అరిసెను మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. గట్టిగా నొక్కకపోతే ఈ విధంగా నువ్వులు అనేవి పైకి వచ్చేస్తాయండి. సో నువ్వులు అనేవి మరీ ఎక్కువగా పెట్టకుండా కొద్ది కొద్దిగా పెట్టినట్టు అతికించుకుంటే సరిపోతుంది. అరిసె అనేది ఆయిల్ బియ్యం పిండితో చేసినవి ఏవైనా సరే ఆయిల్ అనేవి పీలుస్తాయండి. సో మనం వీటిని బాగా తీసుకునేటప్పుడే నొక్కుంటే ఆయిల్ అనేది బాగా పోతుందన్నమాట. ఈ విధంగా అంతటిని కూడా ఆయిల్ని ఒత్తేసుకున్న తర్వాత మీ దగ్గర అరిసెలు ఒత్తుకునేది చెక్క ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా ఒక గిన్నె మీద పెట్టుకుని దాన్ని ఒత్తుకున్నా కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అరిసెలన్నీ వేసుకున్నాము. ఫస్ట్ టైం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు తక్కువ క్వాంటిటీతో చేస్తే ఈజీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.